ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనలా మారి స్వరాష్ట్రకలను సాకారం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సంసిద్ధమైందన్నారు హరీష్ రావు. గారు అభివృద్ధిలో, సంక్షేమంలో మోడల్ గా తెలిస్తే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో తిట్లల్లో మోడల్ గా నిలిపాడు. కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, తిట్లు మాత్రం మోపైనాయి. నువ్వు దేంట్లో మోడల్ గా నిలిపినావంటే తిట్లల్లో మాత్రమే ఇవాళ మోడల్ గా నిలిపినావు. బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పదవిని గౌరవించి హుందాగా ఉంటారు, కానీ ఆ పదవికి గౌరవాన్ని తెచ్చి తిట్లల్లో పోటీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేడు. ఎమ్మెల్యేలు టచ్ చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుర్తుకుంటా అంటున్నాడు. నువ్వు టచ్ చేయాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు, ప్రజలకు హామీ ఇచ్చిన 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారెంటీలను టచ్ చేయి. ఈ రాజీనామా చేయమంటే జిరాక్స్ కాయిదాలు వచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి అని నాకు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోసేలాగా మా నాయకుడు చెప్తే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. మంత్రి పదవిని వదులుకున్నాం, 2 సార్లు ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాం. నీలాగా జిరాక్స్ కాయిదాలు ఇచ్చి తప్పించుకోలే. నిజంగా నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసేది ఉంటే నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నా. మహిళలకు 2500 రూపాయలు ఇయ్యి, వృద్ధులకు, వితంతువులకు 100 రోజుల్లో ఇస్తాన 4000 పెన్షన్ ఇయ్యి. ఈ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నా. నేనేం కొత్త కోరికలు కొట్టలేను, కొత్త డిమాండ్లు పెట్టలేను. నువ్వు ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చినవో, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, రుణమాఫీ నువ్వు చెయ్యి. నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు రాజీనామా ఎట్లా చేయాలో తెలుసు. స్పీకర్